ఓం నమో వెంకటేశాయ. మనమైతే తిరుపతి నుంచి తిరుమలలో రామకృష్ణ తీర్థంకి ఎలా వెళ్ళాలి, ఎక్కడి నుంచి ఎలా వెళ్ళాలి అని చెప్పి అయితే ఈ ఫుల్ వీడియోని అయితే చూసేయండి. ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది. మాఘమాసంలో అయితే రామకృష్ణ తీర్థాన్ని అయితే సంవత్సరానికి ఒక్కసారి అయితే ఓపెన్ చేస్తారు. మనమైతే ఫస్ట్ అలిపిరికి అయితే చేరుకోవాలి. అలిపిరి నుంచి అయితే బస్సెస్ ఉంటాయి, లేకుంటే ట్రాన్స్పోర్ట్ కార్స్ ఉంటాయి, 2 వీలర్స్లో వెళ్ళొచ్చు, లేకుంటే అలిపిరి ద్వారా స్టెప్స్ ద్వారా కూడా నడిచి అయితే వెళ్ళొచ్చు అనమాట ఈ రామకృష్ణ తీర్థానికి. నేనైతే కార్లో అయితే ట్రావెల్ చేస్తున్నాను. మనం వెళ్ళే దారిలో అయితే టోల్ ఫీజా అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ ఎటువంటి టోల్ అయితే కట్ అవ్వదు. కింద నుంచి పైకి వెళ్ళడానికి అయితే టోకన్ అయితే ఇస్తారు. మినిమం 45 మినిట్స్లో అయితే కింద నుంచి పైకి అయితే మనం అయితే ట్రావెల్ అయితే చేయాలి. అంతకన్నా ముందు వెళ్తే అయితే ఫైన్ అయితే వేస్తారు. ఎందుకంటే ఇది చాలా ఘాట్ రోడ్డు, అలానే మలుపులన్నీ ఉంటాయి. మనం చాలా నిదానంగా అయితే పైకి అయితే చేరుకోవాలి. మనం ఫైనల్గా పైకి అయితే చేరుకున్న తర్వాత మనకి కింద అయితే టోకన్ ఇచ్చుంటారు. ఈ టోకన్ అయితే పైకి రాగానే అయితే స్కాన్ అయితే చేస్తారనమాట. మనం ఏ టైంకి వచ్చామని చెప్పి అయితే మనదైతే స్కాన్ అయితే చేశారు. మనం కరెక్ట్గా అయితే 45 మినిట్స్కి అయితే రీచ్ అయ్యాము. మనకైతే ఎటువంటి ఫైన్ అయితే వేయలేదనమాట. మనం ఫైనల్గా అయితే రీచ్ అయ్యాం. ఒక్కసారి ఈ వెంకటేశ్వర స్వామిని అయితే చూడండి. బయట దీన్ని చూడంగానే మనకు ఆ ఫ్యూజ్ఫుల్ ఎలా ఉంటుంది అంటే గూస్ బాంబ్స్ వస్తాయన్నమాట. ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోగానే బయట నుంచి మనమైతే ఫైనల్గా ఇక్కడికైతే రీచ్ అయిపోయామన్నమాట. సిఆర్ఓ బస్ స్టాప్కి అయితే రీచ్ అయిపోయాము. మనము తెచ్చుకున్న కారు కానీ 2 వీలర్స్ కానీ ఏమన్నా ఉంటే ఇక్కడైతే మనమైతే పార్కింగ్ అయితే చేసేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడి నుంచి అయితే బస్సెస్ అయితే అవైలబుల్లో ఉంటాయి, కార్స్ 2 వీలర్స్ అయితే అలో చేయరు. ఇక్కడ పార్కింగ్ ప్లేస్లో అయితే మనం అయితే పార్క్ చేసుకోవాలి. అలానే ఇక్కడి నుంచి అయితే బస్సు ట్రాన్స్పోర్ట్ అయితే ఉంటుంది అనమాట. ఈచ్ పర్సన్కి అయితే 75 రూపీస్ ఉంటుంది. అప్ అండ్ డౌను వెళ్ళడానికి రావడానికి అయితే ఒకే టికెట్ పోగొట్టుకుంటే కూడా మళ్ళీ ఇబ్బంది అవుతుంది. చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. అలానే బస్ స్టాప్ అయితే పక్కనే ఉంటుంది. బస్ స్టాప్ నేమ్ వచ్చి సిఆర్ఓ బస్ స్టాప్ అనమాట. 2 మినిట్స్కి ఒక బస్సు, 2 మినిట్స్కి ఒక బస్సు అయితే ఉంది. అలానే చూడండి భక్తులు ఎంతమంది అయితే వచ్చారో చూడండి. బస్సు అయితే చాలా ఫుల్ అయిపోయిందనమాట. ఇక్కడి నుంచి 5 కిలోమీటర్లు మనం అయితే చేరుకునేసాము. ఇక్కడ పాప వినాశనం నుంచి అయితే ఇక రామకృష్ణ తీర్థంకి అయితే ఇక్కడి నుంచి ఎంట్రీ బోర్డు అయితే ఉంటుంది. ఇక్కడి నుంచి మనం చాలా జాగ్రత్తగా అయితే ట్రెక్కింగ్ చేయాలి. ఇక్కడి నుంచి మనకు 6 కిలోమీటర్స్ అయితే ఉంటుంది ట్రెక్కింగ్ చేయాలి. ఇక్కడైతే రామకృష్ణ బ్యారేజ్ అయితే ఉంటుంది. పాపానాశం పక్కనే ఉంటుంది. ఇక్కడ లొకేషన్ చూస్తే అస్సలు మీకు మైండ్ పోద్ది, అంత బాగుంది. ఇది ఓన్లీ రామకృష్ణ తీర్థం ఉన్న ఒకరోజు మాత్రమే ఓపెన్ చేస్తారు. మిగిలిన టైంలో క్లోజ్లో ఉంటుంది ఈ బ్రిడ్జ్. అలో అయితే ఉండదు. పాపానాశం పక్కనే ఉంటుంది. ఒక్కసారి అయితే బ్రిడ్జ్ లొకేషన్ అయితే చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అలానే ఇది మొత్తం చెరువు మొత్తం అయితే వాటర్ ఉన్నాయి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. దీనికి ఆపోజిట్లో అయితే చూడండి మొత్తం శేషాచల అడవులు మొత్తం కనిపిస్తాయి. ఇక్కడి నుంచి అంత ప్రశాంతంగా ఉంటుంది ప్లేస్. ఇక్కడి నుంచి చూసారంటే టీటీడీ అయితే వచ్చిన ప్రతి ఒక్కరు భక్తులకైతే ఫుడ్ అయితే ప్రొవైడ్ చేసేసారు. ఇక్కడ ఫుడ్డు బిస్కెట్ ప్యాకెటు, అలానే లెమన్ రైసు, కర్డ్ రైసు, పొంగలు, ప్రతి ఒక్కటి అయితే వచ్చిన భక్తులు ప్రతి ఒక్కరికైతే ఫుడ్ అయితే ప్రొవైడ్ అయితే చేసేసారు. లెమన్ రైస్ కూడా మధ్యలో వెళ్ళి కూడా తినని అని చెప్పి అయితే ప్యాకెట్స్లో కూడా ఇచ్చేసారు. ఎందుకంటే 6 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ కదా, మధ్యలో ఆకలి వేస్తుంది అని చెప్పి అయితే కూడా ఇచ్చారు. మనమైతే పొంగల్ని అయితే టేస్ట్ చేసేసి అయితే బయలుదేరేసాము. పొంగల్ అయితే చాలా టేస్టీగా ఉంది. తిరుమలలో ఏం తిన్నా స్వామివారిది అలానే చాలా టేస్టీగా ఉంటుంది. మనమైతే ఫైనల్గా అయితే ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాము. మనం వెళ్ళే దారిలో చాలా మలుపులు ఉంటాయి, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ట్రెక్కింగ్ అంటే చాలా తెలుసు కదా ఎలా ఉంటాయి, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, రాళ్ళు. మనం ఎందుకంటే అడవిలో ప్రయాణిస్తున్నాం కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలానే టీటీడీ వాళ్ళు మధ్య మధ్యలో వాటర్ కూడా సప్లిమెంట్ కూడా ఉంది. అలాంటి బాధ లేకుండా మధ్యలో కిలోమీటర్కి 1.5 కిలోమీటర్కి అయితే వాటర్ అయితే ప్రొవైడ్ చేశారు.
మనకి అసలైన ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇప్పటిదాకా అయితే మనం 2.5 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ అయితే చేసేసాము. ఇక్కడి నుంచి అయితే లోయలు, మలుపులు ప్రతి ఒక్కటి అయితే ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఒక్కసారి అయితే చూడండి ఎంత కష్టం అంటే కిందకి వెళ్ళడము. అది కాకుండా ఇక్కడికి రిస్ట్రిక్షన్స్ కూడా పెట్టారనమాట. 10 సంవత్సరాలు కన్నా చిన్న పిల్లల్ని అయితే అలో చేయలేదు. అలానే 60 సంవత్సరాలు పైబడి ఉన్న వయసు గల ముసలి వాళ్ళని కూడా లోపలికైతే వృద్ధులను కూడా అయితే అలో చేయలేదు. ఓన్లీ యంగ్ పీపుల్స్ని మాత్రమే. ఎందుకంటే ఇక్కడ గుట్టలు, రాళ్ళు అన్నీ ఉంటాయి, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, మలుపులు అలా ఉంటాయి కాబట్టి. రామకృష్ణ తీర్థంకి అయితే దగ్గరికి అయితే చేరుకునేసాము. ఒక్కసారి అయితే ఈ రామకృష్ణ తీర్థం చరిత్ర ఎలా ఉంటుందో అయితే వినేయండి. రామకృష్ణ తీర్థం ఒక తపస్వి గాథ. చాలా శతాబ్దాల క్రితం మాట. తిరుమల కొండల మీద కోనేటి రాయుడు కొలువుదీరిన ఆలయానికి ఉత్తరంగా సుమారు 6 మైళ్ళ దూరంలో ప్రకృతి ఒడిలో ఒక ప్రశాంతమైన ప్రదేశం ఉండేది. అక్కడికి చేరుకోవడం సామాన్యులకు సాధ్యం కాదు. దట్టమైన చెట్లు, జలపాతాల గలగలలు, పక్షుల కిలకిల రావాల మధ్య రామకృష్ణుడు అనే మహర్షి విష్ణుమూర్తి కోసం కఠోర తపస్సు ప్రారంభించారు. ఎండకు ఎండి, వానకు తడిసి, ఆహార పానీయాలు విడిచిపెట్టి ఆయన చేసిన తపస్సుకు శ్రీహరి పరవశించిపోయాడు. సాక్షాత్తు ఆ పరమాత్ముడు రామకృష్ణమూర్తికి అక్కడే దర్శనమిచ్చి అనుగ్రహించాడు. ఆ మహర్షి పేరు మీదనే ఆ జలపాతం వెలిసిన చోటు రామకృష్ణ తీర్థంగా ప్రసిద్ధి చెందింది. మాఘ పౌర్ణమి మహత్యం. ప్రతి ఏటా మాఘ పౌర్ణమి రోజున ఈ తీర్థం కొత్త వెలుగును సంతరించుకుంటుంది. ఆ రోజున ఈ పవిత్ర జలాల్లో స్నానమాచరిస్తే ఎన్నో జన్మాల పాపాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. తిరుమల శ్రీవారి ఆలయం నుండి ప్రత్యేకంగా సారెను ఈ తీర్థానికి పంపిస్తారు. ఆలయ అర్చకులు ఈ తీర్థం వద్దకు చేరుకుని ఆ పవిత్ర జలాల మధ్య స్వామివారికి శాస్త్రోక్తంగా అభిషేకాది కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ తీర్థానికి వెళ్ళడం అంటే కేవలం భక్తి మాత్రమే కాదు, అది ఒక సాహసం కూడా. దట్టమైన అడవి గుండా, కొండలు, కోనల మధ్య కాలినడకన చేసే ప్రయాణం భక్తులకు ఒక మధురానుభూతిని మిగిలిస్తుంది. ప్రకృతి ఒడిలో ఆ వెంకటేశ్వరుని నామస్మరణ చేస్తూ సాగే ఈ యాత్ర భక్తిని, శక్తిని రెండింటినీ ఇస్తుంది. ప్రకృతి సోయగం, భక్తి పారవస్యం ఈ రెండూ కలిసిన అరుదైన ప్రదేశమే రామకృష్ణ తీర్థం.